మనం చేస్తున్న ఉద్యోగం తప్ప మనకి ఏమీ లేదు అని చెప్పుకోవడానికి కొందరు నామోషిగా ఫీల్ అవుతారు అనమాట. ఏమీ లేవంటే ఆస్తిపాస్తులు అన్నమాట. అందుకనే వాళ్ళకి పరిచయం ఉన్న వాళ్ళ దగ్గర బోల్డన్ని గప్పాలు కొడుతూ ఉంటాడు అనమాట. ఒకడేమో అబ్బో మా ఊళ్ళో మాకు 100 ఎకరాల మామిడి తోట ఉండేదన్నమాట. మా తాతన్నాడే భలే రచకుడులే, ఆయనకి ఒక ఉంపుడు గత్తి ఉందన్నమాట. ఆ 100 ఎకరాల మామిడి తోటని అది మింగేసింది అని చెప్తాడు అనమాట. ఇంకొకడేమో మాకు 200 ఎకరాల పొలం ఉండేదన్నమాట. మా నాన్నకేమో కోడి పందాలు, పేకాటలు, రేసులు ఇవన్నీ ఉండేవి. అంతే, హారతి కర్పూరంలో ఆస్తి మొత్తం హరించుకుపోయిందనమాట. లేకపోతే నాకు ఈ ఉద్యోగం చేసే అవసరం ఉండేదా అని అంటాడు. ఓరి దుర్మార్గుడా, నువ్వు గప్పాలు కొట్టడం కోసం మీ తండ్రిని పెద్ద జోదరిని చేసావు. మరొకడు ఏమంటాడంటే మాది జమీందారుల వంశం, మా తాత ముత్తాతలందరూ జమీందారులు అనమాట. మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత గవర్నమెంట్ మొత్తం మా భూములు, ఆస్తులు అన్నీ లాగేసుకుంది. ఆ హోదా, వైభవం అన్నీ పోయి అని అంటాడు అనమాట. ఇంకొంతమంది కొన్ని 100 ఎకరాల భూములు వాళ్ళకి లేదు అనమాట. వాటిని నక్సలైట్లు ఆక్రమించేశారని, పొలిటికల్ గుండాలు ఆక్రమించేశారని ఇలా రకరకాలుగా చెప్తుంటారు. పొలిటికల్ గుండాలు అంటే రాజకీయ నాయకులు. ఇంకొంతమంది ఏమో కొన్ని 100 ఎకరాల భూములు వాళ్ళకి లేదన్నమాట. వాటిని నక్సలైట్లు ఆక్రమించేశారని, పొలిటికల్ గుండాలు ఆక్రమించేశారని మనకి చెప్తుంటారు అనమాట. అవన్నీ మనం చెవుడు రిక్కించుకుని వినాలన్నమాట. అది మా తాత ముత్తాతలకి ఇది ఉంది, అది ఉంది అని చెప్తారే తప్ప మా సొంత తెలివితేటలతో, మా హార్డ్ వర్క్తో ఇవి సంపాదించాం అని ఎవరితో చెప్తారా? అలా చెప్పడానికి అక్కడ ఏం ఉండదు. అలా ఉండని వాళ్ళే అలా గప్పాలు కొడుతుంటారు. ఒకసారి నాకు ఏమనిపించిందంటే, వాళ్ళు చెప్తుంటారు కదా మాకు ఇన్ని ఎకరాల భూములు ఉన్నాయి, అన్ని భూములు ఉన్నాయి అంటూ, వాటన్నిటినీ ఇలా టోటల్ చేసి లెక్కలు కడితే ఆ టోటల్ భూమి ఎంత వస్తుందో తెలుసా? మన 2 తెలుగు రాష్ట్రాల వైశాల్యం కంటే వీళ్లకున్న భూముల వైశాల్యమే చాలా ఎక్కువ. ఫన్నీ.